మొట్టమొదట గురువుగారికి సాదర నమస్కారాలు. ఇవాళ ఇక్కడికి రావడం చాలా అదృష్టంగా దైవిక ఇస్తున్నారు. ఈ లాక్డౌన్లో లోపలెక్కడో ఏదో అన్లాక్డౌన్ అయింది. సో ఆ టైం అంతా మహానుభావులు గురువుగారి ఇంటర్వ్యూ చేయడం మొదలుకొని అలా చాలా మంచి కార్యక్రమాలు చేసే భాగ్యం దక్కింది నాకు. నాకు పెద్దగా మాట్లాడడం చేత కాదండి, చెప్తే ఎవరు నమ్మరు. నా వృత్తి మాట్లాడడం. మామూలుగా అవసరం అక్కడ ఉన్నప్పుడు మాట్లాడడం తప్ప మిగతా టైంలో క్వైట్గా ఉంటా, లేకపోతే పాడతా. కాబట్టి మీరు అనుమతిస్తే పాడతాను గురువుగారు. నాకు ఇష్టమైన కీర్తన ఇది. అంటే కొన్ని కీర్తనల సాహిత్యాలు విని ఆ రాగం వింటున్నప్పుడు కూడా మనలో లేని ఒక తన్మయత్వం, ఒక భావన కలుగుతుంది. అన్నిటికీ అలా అనిపించకపోవచ్చు, సంగీతం అంతా గొప్పదే, కానీ కొన్ని కీర్తనలకు మనం అలా లోపల స్పందిస్తూ ఉంటాం. బహుశా అది మనకి సరిగ్గా అనిపించిందో, లేకపోతే మనకి దీవించిన కీర్తనో ఎలా అన్వయించుకున్నా కూడా నాకు ఇష్టమైన ఈ కీర్తన హనుమాచార్య కీర్తన. సాహిత్యం జాగ్రత్తగా వినవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి. మాయా మోహము మానదిరి, మాయా మోహము మానదిరి, శ్రీ అచ్యుతని చిత్తమే కలది, మాయా మోహము మానదిరి, శ్రీ అచ్యుతని చిత్తమే కలది, హరి. ఎంత వెలుగునకు అంతే చీకటి, ఎంత సంపదకు అంతా పద, ఎంత వెలుగునకు అంతే చీకటి, ఎంత సంపదకు అంతా పద, అంతట నౌషధమపథ్యమును సరి, వింటే మిగిలెను వేసటి కలది, మాయా మోహము మానదిది, శ్రీ అచ్యుతని చిత్తమే కలది, హరి. మొలచిన దేహము ముడియుటకును సరి, తలచిన దైవము తనలోనే, మొలచిన దేహము ముడియుటకును సరి, తలచిన దైవము తనలోనే, ఇలలో శ్రీ వెంకటేశ నీ కరుణ కలిగెను మాకెంతో ఘనతే కలది, మాయా మోహము మానదిది, శ్రీ అచ్యుతని చిత్తమే కలది, మాయా మోహము మాయా మోహము మాయా మోహము మానదిది, హరి హరి. గురుగారు ఆదేశించారు ఇంకొక పాట పాడమంటే అలా పాడుకుంటూ పోతాను, మీరే ఆపాలి నన్ను. అమ్మవారి నవరాత్రులు జరుపుకుంటున్నాం. చుట్టూ మనం చూస్తున్నదంతా మన అమ్మని, ప్రకృతిని చూస్తున్నాం. కాబట్టి అమ్మవారిని స్మరించుకుంటూ ఈ తరంగం పాడతాను.
ఈ నంద సునందాది యోగి వందే నారాయణ సోదరి పరానందే నంద సునందాది యోగి వందే నారాయణ సోదరి పరానందే జయ జయ దుర్గే జితవైరి వర్గే అనుదయలయ సచ్చిదానందలతికే ఆలోలమణిమయ తాటంకధనికే అనుదయలయ సచ్చిదానందలతికే ఆలోలమణిమయ తాటంకధనికే నానారూపాది కార్య సాధనికే నారాయణ తీర్థ భావిత ఫలకే నారాయణ తీర్థ భావిత ఫలకే జయ జయ దుర్గే జితవైరి వర్గే వియద నీలాడి విచిత్రా సర్గే జయ జయ దుర్గే జయ జయ దుర్గే జయ జయ దుర్గే గురుగారి సందేశం ఇవ్వాలని నేను నేర్చుకున్న సందేశం ఒక్కటే నేను పంచుకుంటాను మీ అందరితో అనుకోండి దయచేసి. ఏదైనా మనం సాక్షాత్కరింప చేసుకున్న తర్వాతే అది మన సత్యం అవుతుందని నేను అనుభవపూర్వకంగా కొంత ధ్యానం నేర్చుకుని కొంత ధ్యానం చేసి సంగీతంలో కూడా అప్పుడప్పుడు అనుగ్రహం ఉన్న వేళలంతా అటువంటి ఒక అనుభూతిని పొందిన తర్వాత తెలుసుకున్న విషయం. మనం సాక్షాత్కరింప చేయాలంటే సాధన ఒక్కటే మార్గం అని కూడా నేను తెలుసుకున్నాను. దానికి ఇంకా మెదడుతో ఎన్ని ప్రయత్నాలు చేసి ఎన్ని ఘర్షణలు పడి ఎన్ని విధాల ఎంత చాకచక్యంగా ఎంత బాగా మాట్లాడినా ఎన్ని ప్రశ్నలు వేసినా ఎన్ని సమాధానాలు తెలుసుకున్నా లోపల తెలిసిన సమాధానానికి ఇది ఏది సరిసమానం కాదు. అది తెలుసుకోవడానికి ఒకటే మార్గం, అది ధ్యానం. ధ్యానం చేయడానికి కూడా కొన్ని అనువైన ఇవన్నీ నేను తెలుసుకున్నవే. వాతావరణాలు చాలా ముఖ్యం. ఎక్కడైనా కూర్చొని ధ్యానం చేయొచ్చు, రైల్లో వెళ్తున్నప్పుడు చేయొచ్చు, అది వేరే సంగతి. కానీ ఒక ప్రత్యేకమైన పరిస్థితులు పరిసరాలలో మనం ధ్యానం చేయడం వల్ల మనకి లోపలికి వెళ్ళడానికి మన ప్రయాణాన్ని కొనసాగించడానికి ఆ ధ్యానంలో చాలా అనువుగా ఉంటుంది. నేను కొంతకాలం క్రితం వరకు పిరమిడ్ కింద ధ్యానం చేయలేదు, ఊరికే ధ్యానం చేసేదాన్ని అంతే. శ్రీనివాస్ వారి మంచితనంతో నేను ఒకసారి ఊరికే అన్నాను, నాకు కూడా పిరమిడ్ కావాలి శ్రీనివాస్ గారు అని. వెంటనే ఏర్పాటు చేశారు. వెంటనే అది ఎక్కడ ఏర్పాటు అవ్వాలో కూడా ఇంట్లో ఆ పిరమిడ్ అదే ఏర్పాటు అయిపోయింది ఇంట్లో. అక్కడ కూర్చున్న కొన్ని సెకండ్లు, మామూలుగా కూర్చుంటే టైం పడుతుంది, ఫ్యూ సెకండ్స్ కంప్లీట్గా శరీరం రాయిలాగా అయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ స్టిల్నెస్ అంటారు కదా, అటువంటి ఒక స్థితికి చేరుకుని ఒక రెండు సార్లు అయితే నాకు భయం కూడా కాదు, ఒక యాంగ్జైటీ వచ్చిందనమాట వెంటనే. ఎందుకంటే ఇలా జరుగుతోందని నేను చూడగలుగుతున్నా. ఆల్మోస్ట్ శ్వాస ఉందా లేదా అనే స్థితికి కూడా దాని దగ్గరికి వెళ్ళి ఉలిక్కిపడి భయపడి వెనక్కి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ అదే ధ్యానాన్ని ఇదివరకు కూడా చేసేదాన్ని. పిరమిడ్ కింద కూర్చుని చేయడం వల్ల నాకు కలిగిన ఒక గొప్ప వరం. బ్లాక్ అండ్ వైట్లో నా అంతటా నాకే నా అంతఃస్ఫురణతో కొంచెం తెలియడం మొదలుపెట్టింది. నేను ఇది కరెక్ట్ ఇది తప్పని అనే అంత స్థాయి నాకు లేదు, కానీ ఇది నాకు కరెక్ట్ కాదు అనే విచక్షణ సహజంగా, అంటే ఆల్మోస్ట్ ఒక మార్గం ఏర్పడుతున్నట్టు ఇదివరకు గ్రేగా కన్ఫ్యూజ్డ్గా క్లౌడెడ్గా ఉండే ఆ ఏరియాస్ అన్నీ కూడా నాకు స్పష్టత రావడం మొదలుపెట్టింది. ఒక విధమైన గైడెన్స్లో నడుస్తున్న ప్రొటెక్టెడ్ ఫీలింగ్,
అట్ ద సేమ్ టైం ఒక అడ్వెంచరస్ ఫీలింగ్, అంటే ఒక కొత్త ప్రపంచంలోకి వెళుతున్నాం అనే అనుభూతి కలిగింది అనమాట. అప్పటి నుంచి నేను శ్రీనివాస్ గారితో ఎన్నో సందర్భాల్లో పంచుకున్నాను. నాకు అప్పుడప్పుడు గురుగారు వచ్చి చెప్తున్నట్టు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు గురుగారు వచ్చినట్టు నిజంగా నాది ఏదైనా మామూలు నా ఆలోచన లేకపోతే నా భ్రమ అనుకుంటే ఆయన వచ్చి కాసేపు నువ్వు బాగా పాడతావు అనొచ్చు కదా, అలా చెప్పలేదు. సాధన చేయి, డూ యువర్ ప్రాక్టీస్, సాధన చేయి అని అంటున్నట్టే వినిపించింది. ఇప్పుడు నేను ఊహించుకోవాలంటే ఇంకా బాగా ఊహించుకోవచ్చు కదా, నువ్వు చాలా బాగా పాడతావమ్మా, నీ యాంకరింగ్ బాగుంటుంది, నువ్వు ఇంకా పైకి వస్తావు లైఫ్లో, లేకపోతే నువ్వు ఇంకా పెద్ద ఛానల్స్కి వెళ్తావు, ఇవన్నీ చెప్పచ్చు కదా నా ఊహ అయితే. కాబట్టి వచ్చినప్పుడు ఒకటే, క్వైట్గా ఉండు, నిశ్శబ్దంగా యూ డూ యువర్ సాధన, ప్రాక్టీస్ 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 అని గుర్తు చేస్తున్నట్టు 2-3 సార్లు కలిగి అప్పుడే నేను శ్రీనివాస్ గారితో పంచుకున్నాను కాదు. సో ఇదొక దివ్యమైన అనుభూతి, ఒక అవకాశం మనందరికీ. అంటే ఇది ప్రపంచం నుంచి పారిపోవడం కాదండి, అది కూడా నేను ప్రశ్నించుకున్నాను. నేను ఏమైనా పారిపోతున్నానా, నాకేమైనా కష్టం భర్తీ చేయడానికి నేను ఇక్కడికి వస్తున్నానా అంటే స్పిరిచువల్ లైన్లో, కానీ కాదండి. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ వే ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ద వరల్డ్లీ, దాన్ని ఎక్కడ ఉంచాలో ఏది ఎక్కడ ఉంచాలో మన ఎక్స్పాండ్ అయ్యి యూనివర్సల్ కాన్షియస్నెస్లో మన కరెక్ట్ స్థానంలో మనం కూర్చుని అప్పుడు అన్నీ చూడగలగడం అన్నది అదొక గొప్ప వరం. అది మనందరం పొందినందుకు మనం సదా మాస్టర్స్కి, గురువుగారికి ఎప్పుడూ సదా కృతజ్ఞులుగా ఉంటామని చెప్తూ, గురువుగారు నాకు మాట్లాడడం చేత కాదు, ఏమన్నా తప్పులుంటే మన్నించండి.